నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఈ అసైన్ భూములకు సంబంధించి చాలా వార్తలు వింటూనేన్నాం. సిఎస్ జవహర్ రెడ్డి అసైన్ భూములని సొంతం చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు అనేది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి జీవో 596 కూడా తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేయాలని కూడా చాలా మంది కోరుతున్నారు. బట్ దీనికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ ట్వీట్కి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ అసైన్ భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. ఈ అసైన్ భూములని నార్మల్ భూములుగా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అని. సో అందులో రీసెంట్గా సిఎస్ జవహర్ రెడ్డి గారు వైజాగ్లో 2000 ఎకరాల దాకా స్వాధీనం చేసుకున్నారు, సొంతం చేసుకున్నారు. అందులో కొడుకి 800 ఎకరాలు కట్టబెట్టారనేది కూడా వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి ఆయన క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పివి రమేష్ గారు ఇచ్చిన చూసుకున్నట్లయితే, ఇన్ ఆంధ్రప్రదేశ్ lakhs of acres of government land has been assigned to landless poor since 1953 for their livelihood but not for sale. AP Assigned Lands Act 2023 opened floodgates to rich and mighty to grab these lands from ST, SC, BC and other poor for pittance. Jharkhand CM jailed on allegation involving 8 acres. 8 AC అని ఉంది. What about politicians, bureaucrats, contractors, etc. who grabbed thousands of acres of government lands in AP? And Act 35/2023 ఇక్కడ కొంచెం మిస్ అయింది. సో Act 35/2023 has breached the sacred covenant between state and poor and actively enabled land grabbers to appropriate thousands of acres of valuable land. Both Act 35/2023 and AP Land Titling Act must be repealed and investigation ordered to unearth the scam అని ఈయన క్లియర్ కట్గా ఏదైతే అందరూ మాట్లాడుకుంటున్నారో దానికి సంబంధించి ఇచ్చారు. బట్ ఎప్పుడైతే అసైన్ భూములు అసైన్ చేశారనేది కూడా ఆయన ఇవ్వడం జరిగింది 1953. సో అసలు ఈ అంశానికి సంబంధించి ఈయన ఇలాగ ట్వీట్ పెట్టడం, అసలు ఓవరాల్గా దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటమ్మా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు అంతకుముందు మద్రాస్ కాంపోజిట్ స్టేట్లో ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 1953లో మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టీ, ఎస్సీ, బీసీ అంటే భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వం కొన్ని లక్షల ఎకరాలని పంచిపెట్టి వాళ్ళను కూడా వ్యవసాయంలో భాగస్వామ్యం చేసి జీవనోపాధి కల్పించాలి, వాళ్ళు కూడా సామాజిక జీవనంలో ముందుకు సాగాలి, ఆర్థికంగా ప్రగతి సాధించాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రులకి భూముల్ని కబ్జా చేయాలని ఉండేది కాదు. ప్రభుత్వంలో ఉన్న భూముల్ని పేద ప్రజలకి ఎంత బాగా పంచిపెడతాము ఎఫెక్టివ్గా, నీడీ పీపుల్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకిచ్చి వాళ్ళని అందరినీ చిన్న రైతులుగాను అలా క్రమేపీ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉండేది. ఆ రోజుల్లోనే కనుక వాళ్ళకి ఇలాంటి దురుద్దేశాలు ఉంటే ఆ రోజు వీళ్ళలాగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎందుకు లక్షల ఎకరాలే కబ్జా పెట్టేసేవాళ్ళు. అప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఎవరు కూడా డిస్టర్బ్ చేయలే, గవర్నమెంట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య గారు కూడా హైదరాబాదు చుట్టుపక్కలే కొన్ని లక్షల ఎకరాలు పంచిపెట్టేశాడు బీదలకి, ఎస్సీ ఎస్టీలకి. ఎట్లా ఇప్పుడు ఇక్కడ మొన్న ఎంతమ్మా కోకాపేట దగ్గర 100 కోట్లు పలికింది కదా ఎకరం, 100 కోట్లేనా? అట్లాంటి ల్యాండ్స్ ఆయన కొన్ని లక్షల ఎకరాలు ఆయన పంచిపెట్టాడు. ఇవాళ వాళ్ళ అబ్బాయి ఒక చిన్న ఒక్క గది ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆ రోజున వాళ్ళు ఇప్పుడు స్వార్థం గురించి ఆలోచించుకోలేదు. తర్వాత టంగుటూరు ప్రకాశం గారు చివరి రోజుల్లో తినడానికి కూడా లేకుండా ఆగర్భ శ్రీమంతుడు అంటే మధ్యలో సంపాదించాడు లాయర్ గారు, బాగా సంపాదించి అంతా మళ్ళీ దేశానికే పెట్టాడు, చివరికి ఆకలితో చనిపోయాడు. అది అట్లాంటి పరిస్థితి. అప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే సామాజికంగా సమానత్వం తీసుకురావాలి, పేద ప్రజలు అనేవాళ్ళు లేకుండా ఉండాలి, నిరుపేదలు కూడా ఎంతో కొంత భూములతో వాళ్ళు సాగు చేసుకుని రైతులుగా బ్రతకాలి ఆర్థికంగా అని, అది ఆ ఉద్దేశం. ఇప్పుడు ఈ ఉద్దేశానికి చిల్లులు పొడుస్తూ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సవరణ బిల్లు 23. అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఈ భూముల్ని ఎవరైతే కొనుక్కోగలుగుతారో
వాళ్ళు కొనేసుకోవటానికి అవకాశం కల్పించారు. అంటే గేట్లు ఓపెన్ చేసేసారు. అంటే వెల్లువలాగా వీళ్ళు వెళ్ళి కొనేసేయచ్చు. ఎవరు కొంటున్నారు ఈ ల్యాండ్స్ని? పొలిటికల్ రాజకీయ నాయకులకు తెలుసు ఎస్ఐన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరయ్యని, బ్యూరోక్రాట్స్కి తెలుసు, కాంట్రాక్టర్స్కి తెలుసు. అలా ఇలాంటి వాళ్ళందరూ బాగా డబ్బులుండి ఆల్రెడీ పెద్ద పెద్ద భూస్వాములు ల్యాండ్స్ ఉన్న వ్యక్తులే ఇవాళ తెలివిగా వాళ్ళందరి దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. తీసుకుని నామమాత్రపు రేటుకి అవి ఎవరు బయట వాడు కొనలేరు. మీలాంటి వాళ్ళు నా బయట వాళ్ళు కొన్నారనుకోండి, కొన్న రిజిస్ట్రేషన్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చి దీని మీద కేసులు వేయొచ్చు, మనకు రాదు. కాబట్టి ఎవడు రిస్క్ పెట్టుకుంటాడని కొనరు. ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధత కల్పించి వీళ్ళు కలెక్టర్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లకి పెట్టి చెప్పుకుని రిజిస్టర్ చేయించుకుంటున్నారు. మొన్న వచ్చిన జవహర్ రెడ్డి గారి కేసు కూడా ఇలాంటిది. వైజాగ్లో ఆయన ఒక 800 ఎకరాలని ఎస్ఐన్ ల్యాండ్స్ని సమీకరించి దాన్ని వాళ్ళ అబ్బాయి పేరు మీదకి మార్పిచ్చాడనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పీతల మూర్తి యాదవ్ అనే ఆయన విత్ సర్వే నంబర్లతో చెబుతున్నాడు. ఎక్కడెక్కడ ఎట్లా సర్వే ఈ రిజిస్ట్రేషన్లు అయినాయి అని కూడా చెబుతున్నాడు. దాన్ని వాళ్ళు ఖండించలేకపోతున్నారు గట్టిగా. అసలు యాక్ట్ తీసుకురావడమే తప్పు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ తండ్రి ఇడుపులపాయలో తెలియక ఎస్ఐన్ ల్యాండ్స్ కొన్నాడనే దాని మీద వివాదం రైతే మా తండ్రి తెలియక కొన్నమాట నిజమేను, ఆ ఎస్ఐన్ ల్యాండ్స్ అన్నిటికీ నేను మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అప్పచెబుతున్నాను కూడా అప్పచెప్పాడు. ఎస్ఐన్ ల్యాండ్స్ ముట్టుకోవటం అంటే కరెంట్ షాక్ లాంటిది. ఇప్పుడు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ సొరేన్ కూడా అతను 8 ఎకరాలు ఇలాంటి ఎస్ఐన్ ల్యాండ్ కొన్నాడనే ఒక ఆరోపణ మీద ఆయన జైల్లో పెట్టారు. ఇవాళ 800 ఎకరాలు చీఫ్ సెక్రటరీ కొడుకు బినామీ పేర్లతో ఆక్రమించాడని వస్తున్నప్పుడు దీన్ని సిబిఐ లాంటి దానికి ఇవ్వాలి. అందులో ఇవాళ ట్వీట్ చేసిన ఆయన తక్కువ ఆయన కాదు. డాక్టర్ పివి రమేష్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకప్పుడు ఈయనకి అడ్వైజర్గా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో. మరి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, హైయెస్ట్ క్యాడర్లో రిటైర్ అయిన వ్యక్తి. తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం దీని గురించి కూడా పోరాడుతున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫార్మర్ సిఇఓ ఉన్నాడు కదా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. వీళ్ళంతా కూడా ప్రజల తరఫున పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఇది పెట్టాడంటే ఎంత ఆవేదనతో పెట్టాడు. తర్వాత గతంలో ప్రజలకి ప్రభుత్వానికి ఒక పవిత్రమైన ఒక అండర్స్టాండింగ్, అవగాహన ఏముండేదంటే ఈ పూర్ పీపుల్ యొక్క జీవితాలను మెరుగుపరచాలి అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఈ చట్టం ద్వారా ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని తెగొట్టేశారు. ఆ పవిత్రమైన బంధాన్ని, పేదలకి ప్రభుత్వానికి ఉన్న పవిత్ర బంధాన్ని తెగొట్టి చైన్ని వీళ్ళు దాంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు వచ్చి వీళ్ళ యొక్క ఎకరాల ఇప్పుడు ఆ రోజున్న పెద్ద వాల్యూ లేదు. ఇవాళ పట్టణీకరణ పెరగటంతో వాటి వాల్యూస్ కూడా పెరిగినాయి. అయితే అమ్ముకోవడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళు బహిరంగ మార్కెట్లో అమ్మలేరు కదా, ఎంతో కొంత అందిన కాడకి అమ్ముకోవటానికి వీళ్ళు ప్రయత్నం మొదలెట్టారు, చేశారు. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న 596 అనుకుంటా జీవో నంబర్, అది కూడా తీసుకొచ్చారు దీనికి చట్టంకు తోడు. కాబట్టి ఇప్పుడు ఈ యాక్ట్ ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు బోత్ యాక్ట్ 35 of 23 అండ్ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మనం తీసుకొచ్చారు కదా, ప్రభుత్వ అధికారే నిర్ణయిస్తాడు ఆ భూమి ఎవరిదని. మనకి తరతరాల నుంచి వస్తున్నా కూడా మనకు హక్కు ఉండదు, వాడెవరు చెబితే అది అవుద్ది. అది చాలా తీవ్రమైన చట్టం, నల్ల చట్టం అని అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ చట్టం అసలు దేశంలో ఏ రాష్ట్రం చేయలే, ఆంధ్రప్రదేశ్ చేసింది. అట్లాంటి చట్టాన్ని కూడా రద్దు చేయమని అడుగుతున్నాడు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కుంభకోణాన్ని బయటకు తీయాలంటే ఒక దర్యాప్తు సంస్థ చేసి ఇందులో ఎవరెవరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని తయారు చేశారు, ఈ చట్టాన్ని తయారు చేయడంలో లీడ్ రోల్ తీసుకున్న వాళ్ళు ఎవరు, తర్వాత ఇప్పుడు జవహర్ రెడ్డికి సంబంధించిన కుటుంబీకులు వైజాగ్లో ఎక్కడ గ్రాప్ చేశారు, ఎంత గ్రాప్ చేశారో దానికి సంబంధించి బినామీలను ఎవరిని పెట్టారు, అసలు ఇలాంటి కొనటం కోసం ఈ చట్టాన్నే మార్చేశారంటే వీళ్ళు ఎంత స్వార్థ బుద్ధితో ఉన్నారనేది పివి రమేష్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. సో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఎక్స్ వేదికగా ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు. సో అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అదొకటి, అలాగే ఈ యాక్ట్ 35/2023 అసైన్డ్ భూములకు సంబంధించి. సో దీన్ని ఒక్కసారి సవరించుకోవాలి, అంతేకాకుండా ఇంకొకసారి దీనికి సంబంధించి ఈ స్కామ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పారు. సో ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.